Nirvana
मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी श्री महालक्ष्मी लक्ष्मीनारायण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु नमस्करोमि చిన్న హారతి జస్ట్ ఒక 2 బిళ్ళలు వెలిగించండి. ఏమన్నా నైవేద్యం ఉంటే పెట్టండి పక్కది. తర్వాత తీర్థం సాయంత్రం తీర్థం ప్రసాదాలు అన్నమా అన్నం కాదు వెన్న అయితే పెట్టవచ్చు. వెన్న పెట్టండి, పప్పులు పెట్టండి, అన్నం ఒక్కటే రాత్రికి పెట్టండి. నైవేద్యం ఏదున్నా అని భగవంతుడు మనం ఆయన పెట్టి తిందాం. ఎందుకంటే భాగవత వస్తుందా తర్వాత వెలిగించారా? ఇప్పుడే వైకుంఠవత్తులు మన దగ్గర అన్ని మీరు తెచ్చారు ఏదో కొనుక్కోవచ్చురా? తీసుకువచ్చారు. ఎవరు వీళ్ళు భక్తులు అది ఆ కమిటీ వాళ్ళు అందరు కూడా ఇలాగే పుస్తకాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ఎక్కడ జరిగితే అక్కడికి పట్టుకున్నారు. ఇది వీళ్ళు 12 పుస్తకాలు అంటున్నారా? 12 తెచ్చారు. పోయినప్పుడు వచ్చేందుకని అందరికి ఇచ్చేటప్పుడు మిగిలి మంచి ఇవాళ మంచిగా సాధకమైన చూడండి. ఎంతమంది చక్కగా దోషాలు లేకుండా నిర్దోషంగా అందరూ ఒకే కంఠంతో చక్కగా చదివారు. వాళ్ళు లక్ష్మీనారాయణ కృపాకట అక్షసిద్ధిరస్తు. ఓం హరి ఓం హిరణ్య పాత్రం మరో పూర్ణందాతి భవ్యో సానికి ఏకనాథం మనోపారతి ఏకదైవైజమానో దదాతి सम्राजस्य विराजस्य अभिषेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्य मुखेतयामासंसयामसि मानव हिंसेर्जात वेदोगामश्वं पुरुषं जगतो अबिभ्रतग्न आगहि स्त्रियामा परिपातया श्रियामा परिपातया श्रीमन्महालक्ष्मी नारायण लक्ष्मीनारायणाभ्यां नमः. राधारुक्मिणी सत्यभामा समेत श्रीकृष्ण परमात्मने नमः. आवाहित सर्वेभ्यो देवेभ्यो नमो नमः. मंगलनीराजन दीपं दर्शयामि. शुद्धाचमनीयं समर्पयामि. नमस्करोमि. इट्ला शुद्धाचमनीయం ఇవ్వండి. ఇచ్చేసి 3:30కి ఇవాళ మనం ఆయన పాపం ఇంతసేపు 7 రోజుల నుంచి మనకు మోక్షం కోసం చూస్తున్నాడు పరీక్షిత్ మహారాజు. వీడెవడరా ఇంత లొల్లి చేస్తున్నాడు, రోజు 2-3 గంటలు పోతున్నాడు సాయంత్రం. ఇంతమంది భక్తులు వచ్చారని చెప్పి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అవి అందరికి ఒకసారి చూపించేసాడు. చిన్నప్పుడు స్కూలు పోయినట్టు రోజు బడికి వచ్చినట్టు వచ్చారు అందరూ. మంచి పుణ్యమే అది. అదే కదా ఆయన అదే అన్నాడు. ఓ రోజు వచ్చాం అయిపోయింది అనుకోకుండా రోజు వస్తూ ఉంటే మంచిది. భాగవతం అంతా కూడా విన్న ఫలితం దక్కుతుంది. మహాత్ములు చెప్తాడు కదా, ఎంత వీలైతే అంత రాండి, ఒక్క శ్లోకం అన్నా వినాలి అని చెప్తాడు. కాబట్టి పార్వతీపతయే హర హర మహాదేవ మహాదేవ మహాదేవ. నైవేద్యం పెట్టిందే కదా, వెంటనే కదా, చాలా మంచిది. నిర్యాణం తర్వాత వేరే ప్రసాదం ఆయన మోక్షం వచ్చింది. ఆహా అమ్మ అందరూ ఒక్క నిమిషం అందరికి కూడా ఇక్కడ వెన్న ప్రసాదం ఇస్తారట. ఇవాళ నైవేద్యం పెట్టారు పెడతారా? ఇంకా మంచిది. విస్తరణలో పట్టిస్తే ఇంకా సంతోషం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోజన ప్రచోదయాత్. శ్రీ రాధారుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ భగవత్ స్వరూపాయ శ్రీకృష్ణ భాగవతాయ నమః. కృష్ణ పరమాత్మనే నమః. నవనీత ఫల ద్విదల నవనీత నివేదయామి. ఓం ప్రాణాయ స్వహం, ఉపానాయ స్వహం, వ్యానాయ స్వహం, ఉదానాయ స్వహం, సమానాయ స్వహం, మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిధానమసీతి ఉత్తరాభూషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, ముఖం ప్రక్షాళయామి. सर्वोपचारार्थे नमस्कारान् समर्पयामि. जय बोलो भगवान की जय. राधा रुक्मिणी सत्यभामा समेत श्री कृष्ण परमात्मा की जय. అమ్మ అందరు కూడా ఇవాళ కూడా రోజుగా చేసినట్టుగానే ఉపాహారం చేయండి. నిద్రపోకుండా కూర్చోండి. ఇవాళ సాయంకాలం పూట
భగవంతుడిని మనం అక్కడికి మోక్షానికి భగవంతుడి దగ్గరికి ఆయన పంపించడం, తర్వాత మళ్ళీ కొత్తదైనటువంటి యుగంలోకి జల ప్రళయంలోకి వెళ్ళిపోయి మృగండు మహర్షి యొక్క పుత్రుడైనటువంటి మార్కండేయుడి యొక్క అవతారాన్ని మనం చూస్తాం. ఒకళ్ళకి వెన్న ఇచ్చి ఒక చెంచాతోటి వాళ్ళకి పట్టి ఇవ్వండి, చెంచా మీరే ఇవ్వండి, లేకపోతే మీ ఇష్టం. ఒక ప్లేట్ లో పెట్టుకొని తర్వాత ఇస్తే అయిపోతుంది. మరి ఇంకేంటో అందరికి నా మిత్రుడు నా క్లాస్మేట్ చిన్నప్పుడు మేము కలిసి ఆడుకున్నాం. క్లాస్ అటెండ్ అయినా ఇక్కడ కూడా చిన్నప్పుడు మిత్రులు చాలా జాగ్రత్త. ఆయన పూజ తర్వాత అన్ని 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 ఇవ్వండి, అందరికి ఇవ్వండి. మాకు ఇవ్వాలి, తర్వాత వేయాలని ప్రసాదం ఇవ్వాలి. అందరికి పెట్టండి, పెద్దానికి పెట్టండి, యజమానికి పెట్టండి, కర్తకు పెట్టండి. నేను అక్కడ కూర్చుంటా, కూర్చు పెట్టండి. మీరు ఇంటి దగ్గర లేదంటే ఇక్కడ మీరు దర్శనం ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా లాగించేది ఇవాళ మంచి రోజు కనుక నడుస్తున్నాడు. దూరంగా ఇంకా వేరే విషయాలు పట్టుకొని ఆమె ఇయ్యని కానీ నువ్వు ఇంత తగ్గిన చేతులు నీళ్ళు వచ్చి వెళ్ళిపోగలి. అర్ఘ్యం సంకల్ప సంకల్ప సిద్ధి